అది ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఫిలిం ఇచ్చిన తర్వాత డైరెక్టర్గా అది ఏ లాంగ్వేజ్లో అన్నా కానీ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది కదా ఆఫర్స్. వచ్చాయి, అదే అంటున్నా, వచ్చాయి. కానీ నేను అనుకుంటున్న కథకి కొంచెం అక్కడ కమర్షియల్గా చేద్దాం నాన్న, పోలీస్ ఆఫీసర్ ఇన్ఫార్మేస్ చేసేద్దాం, చక్కన 40 days ఫినిష్ చేస్తే 50 అలాగ వచ్చినవన్నీ నాకు అదే చెప్తున్నా. ఆ మెచ్యూరిటీ వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల చెప్పాక చిన్న చిన్న లైట్ అప్పుడు ఐ వాంట్ డూ ఇట్ నాట్ లైక్ పట్టణ ఏదో 20 days ఫినిష్ చేయడం కాదు. ఇట్ షుడ్ బి ఏ టాపిక్. బట్ చేస్తామంటే అది ఒక ఆ రోజులు మీకు తెలుసు, మీరు యూ ట్రావెల్డ్, నాకు బాగా గుర్తుంది మీతో. అప్పుడు ఇమ్మీడియట్గా ఈశ్వరల్లా అని మతాల మీద ఒక పాయింట్, ఏదో ఉన్న పాయింట్లో ఒక పాయింట్, నాకు బాగా నచ్చిన పాయింట్ని తీసుకొచ్చి ఆ క్యారెక్టరైజేషన్ చేసి ఒక దొమ్మలాట ఆడుకునే ఒక 5 మంది కుర్రాళ్ళు. ఒక అసలు ఆ సబ్జెక్టు ప్రొడక్షన్ మనమే చేద్దాం ముందే అనుకున్నారా, లేదంటే అదే ఎప్పుడైతే నాకు నేను చెప్తున్న కథలు కాదు వద్దు, ఇలాంటి పాయింట్స్ ఒక 2 పెట్టుకొని నేను ప్రొడ్యూసర్స్తో డిస్కషన్, ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఎవరిని అడిగిన వాళ్ళందరూ ఏంటంటే నేరోవేట్ అన్నారు. ఐ వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్ మోర్, పెద్ద రహదారి చేయాలి నాది. వాళ్ళేమో లేదు వెళ్ళిపోదాం చాలు, సేమ్ కాంబినేషన్ అలా సంథింగ్ లేదా అతను పెట్టుకుందాం అయితే అది ఉంటుంది కదా, మీకు తెలుసు కదా ఆ బడ్జెట్లో. అది అక్కడ నాకు వర్కౌట్ అవ్వాలి. లేదు మనమే చేసుకుంటే బ్యాటరీది, ఇంకా వాళ్ళకి వీళ్ళకి కాదు అని చెప్పి అప్పుడు మనం అమ్మగారి పేరు మీద జ్యోతి మూవీ మేకర్స్ అని నాన్నగారి పర్సన్స్తో మొదలెట్టిన. నాన్నగారు ఏం వద్దాం లేదా అప్పుడు? ఎందుకు మనకి హ్యాపీగా ఉన్న ఈ టైంలో మనం ప్రొడక్షన్ చేసి రిస్క్ కదా అని ఎవరు, అంటే ఫ్యామిలీలో ఎవరు అడ్డుకట్టలేదు? అమ్మగారు వద్దునే పొజిషన్లో ఉంటే స్కూల్ మానేస్తారన్నప్పుడే అడిగేవారు కదా. అది ఇంకంత అంటే ఎందుకు నా విషయంలో నమ్మకం అనాలా అతి నమ్మకం అనాలా ఏంటో తెలీదు. అంటే నేను మాట్లాడేది తీరా, నేను కన్విన్స్ చేసిన తీరా నాకు తెలియదు. కానీ ఆ స్కూల్ డేస్ నుంచే చూడు నాకు అడ్డం పడాలా. అది ఎవరింటో ఇప్పుడు 8 అంటే ఇప్పుడు నేను నా పిల్లలంటే పడతాం పట్టనే, అంతే కదా. అలాంటిది లేదు. ఓకే వాడు అన్నాడు కదా, వాడు చేసుకుంటాడు. ఇప్పుడు ఫైనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ కదా సార్, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టాం, ఇండస్ట్రీలో పెరుగుతున్నాం. అప్పటికే మాకేంటంటే బాలయ్య బాబు అన్నయ్య ఇండస్ట్రీలో ఉంటున్నారు అని మేము చూస్తున్నాం కదా. కొంచెం ఇది మహేష్ బాబు ఒకవైపు చైల్డ్ యాక్ట్ చేసేస్తున్నాడు, మేము అందరూ చైల్డ్ యాక్టర్స్గా యాక్ట్ చేసేస్తున్నాం ఇంట్లో. సో సినిమా తప్ప బయటకు వెళ్ళామేమో అని ఒక లాక్ అయిపోయింది. దీనికి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తాం, ల్యాండ్ అవుతాం కదా. అదేది ఇక్కడి నుంచి దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. సో దిస్ ఆర్ ఆల్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ దట్ డే. అలాగూ ఎందుకంటే అలా వచ్చాం కాబట్టి ఇంకా నన్ను కాదు అనడానికి ఇంకా లేదు. నేను డిసిషన్ తీసుకున్నాను. సరే అమ్మ నాన్న అంటే కాదు అంటానికి ఆస్కారం లేదు. ఇద్దరు అన్నలు, వాళ్ళు అప్పటికే మొత్తం అసలు ఎలా ఇండస్ట్రీ ఏంటి అనేది కాసి వడపోసి ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలేదా? జాగ్రత్త అని చెప్పారు కానీ అబ్జెక్షన్ అయితే చెప్పలా. జాగ్రత్తలు చెప్పారు, నో డౌట్. జాగ్రత్తలు చెప్పే తీరాలి ఎవరైనా, ఎందుకంటే ఆవేశం ఎక్కువ. బట్ నేనేం ఎక్కడ తగ్గినట్లేదు. నేను అదే ఆవేశంతోనే అలాగే ప్రొడక్షన్ అలాగే చేశాను. అండ్ ఆ రోజుల్లో ముగ్గురు మునగాళ్ళకి ఉండింది ఇక్కడ రికార్డు, నాకు బాగా గుర్తుంది. మెస్ బిల్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, దాని దగ్గరే వచ్చేసింది నాది.